యాంటీ ఇంకమెన్సీ ఎదుర్కొంటున్నారన్నది కూడా మనకి అర్థమవుతుంది. ఇటు ఎన్డీఏ కూటమి 34, ఎన్డీఏ కూటమి 33, ఇండియా కూటమి 34 జార్ఖండ్ లో, ఇటు మహారాష్ట్రలో 115 ఎన్డీఏ కూటమి, మహాయుతి కూటమి, ఇండియా కూటమి 84. అయితే ఈ ఫలితాల్లో మనం చూసే ముందు కొన్ని అప్డేట్స్ కూడా ఒకసారి చూస్తే, అప్డేట్స్ లో కూడా చూస్తే ఇందాక మీరు చెప్పినట్లుగా వయనాడులో చాలా క్లియర్ గా గెలవబోతున్నారు ప్రియాంక గాంధీ. అక్కడ 24,000 ఓట్లకు పైగా 24,000 ఓట్లు లెక్కింపులో ముందంజలో ఉన్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ వెనకంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా కోప్రీలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. కొలాబా స్థానంలో బీజేపీ అభ్యర్థి రాహుల్ సర్వేకర్ ముందంజలో ఉన్నారు. తర్వాత బాంద్రా ఈస్ట్ లో బాబా సిద్దికి తనయుడు జీషాన్ ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి జీషాన్ ముందంజలో ఉన్నారు. ఇక వయనాడు తర్వాత ఇక బారామతిలో అయితే అజిత్ పవార్ లీడింగ్ లో ఉన్నారు. నాగ్పూర్ సౌత్ లీడింగ్ లో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లీడింగ్ లో ఉన్నారు. నాగ్పూర్ సౌత్ లో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. సకోలీలో కాంగ్రెస్ అభ్యర్థి నానా పటోలే ముందంజలో ఉన్నారు. వర్లీలో అయితే ఆదిత్య ఠాక్రే, ఏదైతే ఉద్దవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే వర్లీలో లీడింగ్ లో ఉన్నారు. బరేత్ అసెంబ్లీ స్థానంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా ఆధిక్యంలో ఉన్నారు. ఇక మొత్తానికైతే మహారాష్ట్ర, జార్ఖండ్ లో అయితే ఈ యొక్క లీడింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. మహాయుతి 115 స్థానాలు. అయితే శ్రీహరి, ఈ యొక్క ఫలితాల మీద అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ మీద మనతో వివరించడానికి పీపుల్స్ పల్స్ ప్రతినిధి మురళీ గారు మనతో ఉన్నారు. మురళీ గారు, చెప్పండి, దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు జార్ఖండ్ లో చూస్తే 41-31 ఇండియా కూటమి 41 ఉంది, ఎన్డీఏ కూటమి 31 ఉంది. సో ఏ విధంగా చూస్తారు? ఇది ఎర్లీ ట్రేడ్స్ కాబట్టి ఇంకొంచెం వెయిట్ చేసి చూస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం హర్యానా చూసాము, స్టార్టింగ్ ఏదైతే కాంగ్రెస్ లీడ్ చేసింది, తర్వాత వెంటనే బీజేపీ లీడ్ చేయడం జరిగింది. కాబట్టి ఒక 1 అవర్ చూస్తే కానీ మనకు క్లియర్ పిక్చర్ రాదు. మనం మహారాష్ట్ర చూస్తే ఇంకా అన్ని సీట్లు కూడా ఇంకా రాలేదు. మహారాష్ట్ర ఇంకా 100 సీట్స్ వరకు కూడా ఇంకా అనౌన్స్ కాలేదు. సో జార్ఖండ్ కూడా ఏంటంటే చూద్దాం, కొంచెం ఎర్లీ ట్రేడ్స్ కాబట్టి ఇవి మనం స్టార్టింగ్ లో ఇప్పుడు వచ్చిన ట్రెండ్ చూస్తే 41 స్థానాలు మనం స్టార్టింగ్ నుంచి ఇండియా కూటమి 41 ఉంది. అంటే 41, ఇక్కడ 31 అంటే 10 స్థానాలు తేడా ఉంది. అంటే కొంచెం లీడింగ్ ఎవ్రీ 5 మినిట్స్ మనకి ఆ ట్రెండ్ చేంజ్ అవుతా ఉంది. కాబట్టి మనకు 1 అవర్ చూస్తే కానీ మనకు క్లియర్ పిక్చర్ రాదు. మహారాష్ట్రలో అయితే క్లియర్ గా 117 ఎన్డీఏ కూటమి వెళ్ళింది. తర్వాత ఇండియా కూటమి అయితే 87కే ఆగింది. అయితే అక్కడ మీరు అనుకున్నట్లుగానే అన్ని అంశాలు, అంటే కాంగ్రెస్ అదేవిధంగా మిగతా మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి సమస్యలే వీటికి ప్రధాన కారణం అని చెప్పొచ్చా? సీట్ల సర్దుబాటు అనే కన్నా కూడా ఇచ్చిన సీట్లు ఎంతవరకు పనిచేశారో, వాళ్ళు వర్కౌట్ చేసుకున్నారని కూడా ఇంపార్టెంట్. అక్కడ కొంతవరకు కాంగ్రెస్ ఆ విషయం వెనకబడిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు పోటీ చేసిన దగ్గర మిత్రపక్షం కలుపుకొని పోవటం కానీ, క్యాండిడేట్లు అనౌన్స్మెంట్ లో కొంత జాప్యం జరగటం కానీ, ఇవన్నీ కూడా పనిచేస్తుంది అనిపిస్తుంది. కానీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఎక్కడైతే మనకి కాంగ్రెస్ కి బాగా ఫేవర్ గా ఉండే విదర్భలో బాగా వెనకబడినట్టు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మురళి గారు. ఇది శ్రీహరి, అన్ని ప్రాంతాల్లో అంటే అన్ని రీజన్స్ లో కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి మరాఠ్వాడా గాని, విదర్భ గాని, సౌత్ సదరన్ ముంబై, సదరన్ మహారాష్ట్ర, నార్థన్ మహారాష్ట్ర, అదేవిధంగా బాంబే సిటీలో కూడా ఎక్కువగానే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి హవానే నడుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ట్రెండ్ కొనసాగితే మాత్రం మహారాష్ట్రలో ఎన్డీఏ ప్రభుత్వం, అదేవిధంగా అక్కడ జార్ఖండ్ లో మాత్రం ఇండియా కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశాలు ప్రస్తుతం చూద్దాం. కృష్ణ, సో మీరు మినిట్ మాత్రం అప్డేట్ అవుతూ ఉండండి.